మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య. ఈ సమస్య మూత్ర విసర్జన సమయంలో మూత్ర విసర్జన చేసేటప్పుడు భరించలేనంత దుర్వాసన రావటం. ఇది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఈ సమస్యకి కారణాలు ఏమిటి? ఇది ప్రధానంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, మామూలుగా పబ్లిక్ టాయిలెట్లు వాడటం, ఒకసారి అక్కడ భరించలేనంత దుర్వాసన రావటం ఇది చాలామంది గమనిస్తూనే ఉంటారు. మీ ఇంట్లో కానీ లేదా కార్యాలయాల్లో కానీ ఇలా మూత్ర విసర్జన చేసేటప్పుడు చేసిన తర్వాత మీ చుట్టుపక్కల ఒక రకమైనటువంటి స్టింకింగ్ స్మెల్, ఒక రకమైనటువంటి ఆమోదయోగ్యం కానటువంటి దుర్వాసన వస్తూ ఉంటే అప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని అర్థం. నిజానికి అనేక కారణాల వల్ల ఈ మూత్ర విసర్జన సమయంలో మూత్రం చేసిన తర్వాత దుర్వాసన వస్తూ ఉంటుంది. అయితే కొన్ని ప్రమాదకరమైన కారణాలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి దీన్ని సింపుల్ సమస్య కింద తీసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో ఈ వాసన మూత్రనాళాల తాలూకు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదా అంతర్లీనంగా ఉండేటువంటి మెటబాలిక్ డిజార్డర్స్, ఏదైనా ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కాబట్టి కారణాలు తెలుసుకోవాలి. దానికంటే ముందు జనరలైజ్డ్ ట్రీట్మెంట్, అంటే ఒకవేళ ఈ సమస్య మీకు ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటటువంటి గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది ఈ సమస్య. కాబట్టి వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక రామబాణాలు పనిచేసేటువంటి ట్రీట్మెంట్ ఏమిటంటే మంచి గంధం నూనె, శాండల్వుడ్ ఆయిల్. ఇది ఒరిజినల్ తెప్పించుకోవాలి. దీన్ని 1-2 చుక్కలు పంచదార కానీ లేదా పటిక బెల్లం మీద కానీ కాస్త వేసి అది తినేయాలి చప్పరిచి. దీంతో ఆ మూత్రంలో మంట తగ్గుతుంది. ఇంకొకటి ఒక అద్భుతమైన వైద్యం ఉంది. ఇదేంటే ధనియాలు. ఈ ధనియాల్ని కాస్త వేయించి పొడి చేసుకొని ఆ పొడిని నీళ్ళకి కలిపి కషాయం కాచుకొని తాగొచ్చు. ఇదో పద్ధతి. లేదా శీత కషాయం అంటే ఏమిటంటే చన్నీళ్ళలో ధనియాల్ని రాత్రంతా నానబెట్టి పొడి కొట్టిన ధనియాల్ని చంద్రకిరణాల్లో పెట్టి పగలంతా నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో మూత్రం సాఫీగా జరుగుతుంది, మూత్రంలో మంట తగ్గుతుంది, మెయిన్గా వాసన తగ్గుతుంది. ఇలాంటిదే ఇంకొక వైద్యం, వరిగడ్డిని తెల్లటి బూడిద కింద కాల్చాలి. ఇప్పుడు ఈ బూడిద అవుతుంది కదా, దీన్ని ఒక 2 చెంచాలు తీసుకొని లీటర్ నీళ్ళలో కలపాలి. 2-3 తడవల కింద దీన్ని తాగుతూ ఉంటే ఆ మూత్రంలో వాసన తగ్గుతుంది. ఇంకొక ఎవరైనా చేసుకోగలిగే ఇంటి వైద్యం, బార్లీని నీళ్ళకి వేసి గంజిలా తయారు చేసుకొని దానికి కాస్త నవ్వుబోతు అంటే పటిక బెల్లం కలుపుకొని తాగుతూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది, ఆ వాసన అనేది తగ్గుతుంది. ఇంకొకటి, ఇది అద్భుతం అని చెప్పొచ్చు, పచ్చి గరిక వేళ్ళు. వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని దాన్ని ఒక అరకప్పు మోతాదుగా తాగుతూ ఉంటే ఆ మూత్రంలో వాసన అన్న సమస్య తగ్గుతుంది. ఇక ఇంకొకటి, ఒకవేళ మీది పల్లెటూరు నేపథ్యం అయితే ఇది చాలా మహత్తరంగా పనిచేస్తుంది. పల్లేరు మొక్క, దీన్ని సమూలంగా తెచ్చుకొని దంచి రసం పిండి రోజు 2-3 సార్లు పూటకి 6 చెంచాల మోతాదుగా తీసుకోవాలి. పచ్చి మూలిక దొరకనప్పుడు పల్లేరు కాయల్ని పొడి చేసుకొని వాడుకోవచ్చు. దీంతో ఆ మూత్రంలో వాసన తగ్గుతుంది. ఇంకొకటి, కొండపిండి చెట్టు. ఇది మూత్రంలో రాళ్ళను కరిగించుకోవడానికి వాడుతూ ఉంటారు, అయితే వాసన కూడా తగ్గిస్తుంది. దీన్ని సమూలంగా దంచి రసం పిండి పూటకి ఒక 6 చెంచాల మోతాదుగా 2 పూట్ల తీసుకుంటూ ఉంటే మూత్రంలో వాసన తగ్గుతుంది. అయితే చెప్పుకున్నాం కదా, అసలు ఈ సమస్యకి కారణాలు తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. మెయిన్గా వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, UTI, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యమైన కారణం. UTIలు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సర్వసాధారణం. అలాగే మీ మూత్రాశయంలోకి వచ్చేటటువంటి ఆ బ్యాక్టీరియా ఉంటుంది కదా, వీటి వల్ల సాధారణంగా ఇవి వస్తూ ఉంటాయి. ఈ కోలై అని కోలాన్లో ఉండే బ్యాక్టీరియా ఈ మూత్రాశయంలోకి ప్రవేశించినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. దీంతో ఆ మూత్రంలో చెడు వాసన వస్తుంది. ఇలా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటిని అశ్రద్ధ చేయకుండా తగ్గించుకోవటం చాలా ముఖ్యం. అలాగే మరో కారణం మీ మూత్రంలో వాసన రావడానికి నీళ్లు.
సరిపడినన్ని నీళ్లు తాగకపోతే అప్పుడు కూడా మూత్రంలో గాఢమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో. మీరు ఆ నీళ్లు అలాగే ఇతర ఫ్లూయిడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. నీళ్లు రోజుకి కనీసం ఒక 3 నుంచి 4 లీటర్లు తాగాలి. ఇలా తాగలేదనుకోండి, అప్పుడు శరీరంలో ఆ వ్యర్థాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ అవుతాయి, అది గాఢమైనటువంటి వాసన వస్తుంది. కాబట్టి తగినన్ని నీళ్లు తాగటం ముఖ్యం. అలాగే ఇంకొకటి, చాలామందికి కారణం తట్టదు, కానీ ఇది మెయిన్ కారణం అవుతుంది. ఇదే కాఫీ. మీరు రోజుకి 2 కప్పులకి మించి కాఫీ తాగుతూ ఉంటే మీ మూత్రంలో గాఢమైనటువంటి వాసన రావడానికి ఈ కాఫీ అనేది ఒక ముఖ్యమైన కారణం అని మీరు గ్రహించాలి. ఇది అందరికీ వర్తించదు, కానీ కాఫీ తాగే వాళ్ళల్లో మూత్రంలో వాసన వస్తుంటే మాత్రం దీన్ని ఆపేసి చూడండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది, మంచి మార్పు వస్తుంది. పైగా కాఫీకి ఇంకొక గుణం ఏమిటంటే, అసలు కాఫీలో ఉండే సమ్మేళనాల వల్ల ఈ వాసన వస్తుంది. ఇదే కాకుండా కాఫీ వల్ల డీహైడ్రేషన్కి గురవుతాం, అంటే నిర్జలీకరణ. అప్పుడు మూత్రం గట్టిపడి వాసన వస్తుంది. ఇంకోటి చాలామందికి అనుమానం రాంది, కానీ అసలైన కారణం ఏమిటంటే డయాబెటీస్, మధుమేహంలో మూత్రం గాఢమైనటువంటి వాసన వస్తుంది. ప్రధానంగా ఈ మూత్రంలో గాఢమైన వాసన అంటే ముందుగా మీరు ఆలోచించాల్సింది మధుమేహం ఉన్నప్పుడు అలాగా ఫస్ట్ సిమ్టమ్ ఈ లక్షణంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ శరీరాల్లో వేరే వాళ్ళ శరీరాల్లాగా చక్కెరని డైజెస్ట్ చేసుకోలేవు. దీంతో మూత్రం తీపి వాసన వస్తుంది, కీటోఎసిడోసిస్, తీయటి వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి డయాబెటీస్ని అనుమానించి దీన్ని తగ్గించుకోవడం అవసరం. అలాగే ఇంకో కారణం ఏమిటంటే లైంగికంగా సంక్రమించేటటువంటి వ్యాధులు. అంటే ఇది ఎస్టీడీలే కావాల్సిన అవసరం లేదు, మామూలు సింపుల్ డిసీజెస్ కూడా భార్యాభర్తల నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి. ఇది మెయిన్ కాజ్. ఇది అంటువ్యాధిలాగా వస్తూ ఉంటాయి, ప్రత్యేకించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత గాఢమైనటువంటి వాసన వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ట్రీట్మెంట్ తీసుకోవటం అవసరం. అంతేనా, కొన్ని ఇతర కారణాలు ఉంటాయి. మెయిన్గా కొన్ని రకాల ఆహారాలు. ఈ ఆహారాల వల్ల కూడా ఈ మూత్రంలో గాఢమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. అంటే కొన్ని శరీరాలు కొన్ని ఆహారాలకి కొన్ని రకాలుగా స్పందిస్తూ ఉంటాయి. దీంతో ఇడియోసింక్రసీస్, ఉదాహరణకు ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి, ఇంకా ఆల్కహాల్, ఆఖరికి కరివేపాకు, ఇలాంటి కొన్ని ఆహారాలు అవి డైజెస్ట్ అయ్యే నేపథ్యంలో ఒక రకమైనటువంటి వాసన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీరు ఆలోచించాలి. ఇంకొక మెయిన్ కారణం ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మెయిన్గా మహిళల్లో ఇలాగా గాఢమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. యూరిన్ అంటే జననేంద్రియంతో సహా శరీరంలోకి అనేక భాగాల్లో ఈస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవి బాగా పెరిగిపోయినప్పుడు అప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటమే కాదు, మూత్రంలో గాఢమైన వాసన కూడా వస్తుంది. మూత్రనాళం కానీ జననేంద్రియం కానీ దుర్వాసనతో కూడి ఉన్నప్పుడు ఈస్ట్ని ముందు అనుమానించాలి. మామూలుగా మన ఇండియన్స్లో తక్కువ, ఎందుకంటే మనం పెరుగు మజ్జిగలు బాగా తీసుకుంటూ ఉంటాం. అయితే వెస్టర్నైజేషన్ వల్ల ఈ మధ్య చాలామంది ఆ పెరుగుని మజ్జిగని తీసుకోవట్లేదు. దీంతో ఇండియన్స్లో కూడా మెయిన్గా మహిళల్లో ఈ సమస్య వస్తుంది. ఎరుపు రంగుతో కూడిన స్రావాలు, అలాగే స్థానికంగా వాపు జనించడం, దట్టమైన తెల్లటి దుర్గంధంతో కూడినటువంటి జననేంద్రియ స్రావాలు, వీటిని బట్టి ఈస్ట్ ఇన్ఫెక్షన్ని మీరు అనుమానించాలి. ఇలాగా మూత్రంలో గాఢమైన వాసన వస్తున్నప్పుడు దానికి కారణాలను తెలుసుకొని పరిష్కరించుకోవటం ముందుగా చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతో నా విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.
ధన్యవాదాలు.